దగ్గర తాళసిన ఆ చేతుల పడ్డాక మట్టల దగ్గర పడితే వట్లని సవాల ముసలోడు ముసలు దొరికినా నేను కూసరి కుక్కనా కుక్కనా నేను నేను కూసరి కుక్కనా నేను నేను కూసరి కుక్కనా ఓయ్యా ఆయన ఒక్కసారి నువ్వు నాలుగు సార్లు కూసరి వాడు ఇప్పుడు ఎగేసిందే వర్రా మీరు ఒక్కసారి అంటే నా నువ్వు ఎగేసావు ఎగేసినారు నేను కూసరి కుక్కనా నేను కూసరి కుక్కనా ఈ కుక్కతోటి వానికి అవసరం పడదా ముసల్లాంటి కొడుక పెత్తని దగ్గర రావట్లేదురా మామ కాడి పోయి అడిగి రమ్మన్నా మరి పేద కాడ మరి ఏమో గుయ్యరు 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 కూడా మా మామ అయ్యాలంటాను ఆయన వద్దంటాను ఏంది కావచ్చు నేను అక్కడ దాకా పోయి తెలుసుకుని అత్తయిందో అది ముచ్చట అక్కడ దాకా పోతా వెనక్కి దాకా వేస్తా భాగ్యమా భాగ్యమా ఏందయ్యా అయ్యో అయ్యో చెప్పేసి ఇట్లా మేకడి పోయినావా అడిగినావా ఏందాటి అంతా మా చెల్లె ఇంద్ర పెళ్ళాడ మీ చెల్లె మా ఆడిబిడ్డ ఇంద్ర పెళ్ళాడనా చెల్లె చెల్లె ఆడిబిడ్డ ఆడిబిడ్డ కొద్దిగా కొరక కొరక కొరకకు వచ్చేది దసరా పండుగ అప్పాలు తినేది ఉన్ననాడికి దిగిపోతే మళ్ళీ ఏం తినకుండా అవుతుంది ఇట్లా ఎవరికి ఇస్తాడా ఓ దాని ఊరు ఫార్వర్డ్ ఇంద్రసేన ఒక మాట మంచిది రాదు నీకు దాని ఊరాడు ఇంద్రసేన ఎవరమాట మా అన్న పేరు మీ బావ పేరు ఏ పేరట అన్న 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 వాని పేరు ఇంద్రసేన రాదా బాగుంది ఇంద్రమాతి ఇంద్రసేన రాదు భాగ్యవతి బాలన రాదు మా అత్త పేరు కృష్ణవతి మా మా పేరు కృష్ణశీల రాదు ఇట్లా కావాలి ఇంట్లో పేర్లు బాగున్నాయి మరి ఏమో మీరు ఆయన ఇస్తారంట దండనం ఏంటిది అది ఓ భాగ్య చెప్పుకుంటే ఓడిపోద్ది చెప్పుకోపోతే ఓడిపోతుంది అది చెప్పుకుంటా ఆగు ఓ మా చెల్లెకు వరకట్నం ఒక్కటి కాదు రెండు కాదు 7 లక్షల రూపాయలు 7 మళ్ళ బంగారం 20 మళ్ళ ఇత్తడి అవన్నీ ఒకవేళ మా బావ రాలేనంటే ముసలంజ కొడుకు అర్ధరాజ్యం రాస్తానని ఒప్పుకున్నాడు ఇక ఒప్పుకున్నా కావు దాని బాగి ఎట్లా రాసిచ్చినాక అర్ధరాజ్యం పోయినాక నేను అర్ధరాజ్యం పట్టుకొని అలగదక్కువ లెక్క రాజ్యం వెళ్ళాలా నేను వద్దన్నవా 7 లక్షల రూపాయలు పోతే 7 వల్ల బంగారం పోతే ఎరికేనా వాడు 7 లక్షలు ఇస్తున్నాడు నిజమైన వ్యాపారం మా మావకన్నా కొద్దిలన్నా బుద్ధి లేదు జ్ఞానం లేదు ముసల్దానికి వస్తాడు కానీ మా మావ కొద్దిలన్నా ఇగురం అనేది లేదు ఆడబిడ్డకు ఏడ్చుకుంటే 7 లక్షల రూపాయలు ఇస్తారులా ఇంకా చెప్పని కేశపురప్పుడు ఏడ్చుకుంటే 7 లక్షలు ఇస్తారా ఇంకా 3 లక్షలు కలిపి 10 లక్షలు ఇస్తే ఏం బాయే 7 భాగ్య నీరెడితే బుద్ధి లేదు ఇంకా 3 కలిపి మా మామకి 5 బుద్ధి లేదు 3 కలిపి 10 కలిపి ఎక్కడ తమ్ముతాందిరా అయ్యో అయిపోయిందా కొట్టుడు కొట్టి చిరిగిపోయి అయితే మా మామకి 5 ఆ ముసలానికి ఎత్తాను కొద్దిగా బుద్ధి లేదు ఇంకా 3 కలిపి మా మామకి 5 ఏ భాగ్య పెళ్లిగా నువ్వు పోతు నేను పోతు దొరికేనా మన ఇద్దరు ఎవరమ్మా కూడా ఎంతైనా కానీ ఆడపిల్లకు పెళ్లి చేస్తే వారింటితో ఎదురు చూడకుండా బతకాలి ఆడపిల్లి నేర్పించుకుంటే పాపం తాకుతుంది విన్నవా ఊళ్ళో పడి వస్తారు ఆడపిల్లి నేర్పించుకుంటే పెళ్లి కాడి పోద్దు అన్న భాగ్య ఆడపిల్ల వరకట్నం వేయద్దు అంటవా వరకట్నం పోవద్దు పెళ్లి కాడి మనం నువ్వు పోద్దు నేను పోద్దు చెప్పడం కేశపురం సాల్మూలు ఎదురు మీకు ఆడపిల్ల వరకట్నం వేద్దాం 7 లక్షల రూపాయలు 7 మళ్ళీ వాళ్ళ మాట విన్నావు నువ్వు 7 లక్షల రూపాయలు పోతే నాకు పంట దొరికానా చెప్పులు పేద వేయద్దు వరకట్నం
కాదనవా ఆడబిడ్డ ఏడిపించుకుంటే ఎల్లే బుక్క అన్న వెళ్ళది పండే పంటలు పండే ఏంటనే ఆపుని తెచ్చుకోలేదు వరకట్టం మనం తెచ్చుకోలే తెచ్చుకోవాలి మనకోసాలు మందుకోసాలు నోరు పుచ్చబోసి నోరు ముత్త సరమడి ముక్కలకి వెళ్ళి బయటికి వెళ్ళి బాడుకుంటూ చూతేవరా పెళ్లికి అయిపోతుంది నీకు పోతనం అంటారా పోతానంటే ఆవిడేనే కొడతావా కొట్టుడేనే కొడతావా కొట్టుడేనే కొట్టపోతే మోగనవే కదా నీ తాడు చెప్ప కొడితే ఎట్లా కావాలి నీళ్ళటానికి ఎక్కడ దునికి సత్తా కొట్టి ఎట్లా కొడతాడు సరే ఇట్లా పోవద్దు అంటారా నిన్నెవరంటారా ఊళ్ళో అంటారా అన్న మోబాయిగాడు ఆ పని చేసుకుంటే బయట చూస్తాను కావచ్చావా గాడిబిడ్డ పైన కాడికి కావాలి ఉన్నాడు ఒక్క మంది రావద్దా అన్నంటే మోగోడు రావద్దా వాళ్ళకి ఇట్లా సిగ్గు లేదు దానికి ఎట్టించే అంటే లోకం అనుకుంటారు వాడిగా నువ్వు అత్యంది రాకుండేది ఆడబిడ్డ పైన కాడికి పోతా పెళ్ళలేదు అనుకుంటా నా అక్షంతలు ఎత్తా అన్న మా ఆడబిడ్డ పైన వాడిని అన్న చేతిలో పెట్టి అన్న కాలు మా ఆడబిడ్డ కాలు మొక్కేస్తా అన్ననుల్లా ఆడబిడ్డ కాలును మా అన్న కాలు మొక్కేస్తా నాకులే సుట్రికో నీకెక్కడిది నాకులే సుట్రికో నీకెక్కడి కొట్టకురో పెళ్లికాడికి పోతుంటే ఆవిడే అమ్మ ఇప్పటికంటే ఎక్కువైతే నీ అక్క నేను లాటరీలో తలపెడతా లాటరీలో తలపెడతా ఎరికేనా ఎవరు లాటరు ఎంగిల్ లేదా ఈ ఎంగల్లో లాటరీలో తోలుతా ఎంగిల్ లాటరు 11 రకాలు రికావు లేకుండా నడుస్తుంది బాడకం అసలుకే ఎగిరిసేస్తారా నేను దగ్గర సావాలి ఎరికేనా 7 లక్షల రూపాయలు కొనబోతుంది 7 మళ్ళా బంగారం 20 మళ్ళా ఇత్తడి అక్క మరి ఇటుక పెళ్ళందరూ సంపద ఎరికేనా లాటర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు నువ్వు 10 మంది ఉండాలి బండి అంటారా మరి ఆ కొడుకును మరి పంచాలి తన భార్య అంటే కృష్ణవాదికి తెలియదు అంతంత పొద్దుకి ముహూర్తం వస్తుంది మరి వస్త్రాలు వేసుకుపోయి వస్త్రాలు వేసుకుపోయి బిడ్డ చేతిలో పెట్టిందని కావాలనుకున్నది ఒక బిడ్డ ఒక కొడకాయ నా బిడ్డ పెళ్లి కూడా సంబరపడుతుంది ఆ తల్లి కృష్ణవతి దేవి మరి ఉన్నా లేకున్నా గాని బిడ్డ పెళ్ళండి ఏ తల్లిదండ్రికైనా ఆడటం ఉంటది నా బిడ్డకు 5 ఇచ్చగాడ 10 బిడ్డలు ఆడటం ఏ తల్లికైనా ఉంటుందా ఆట ఒకటి కాదు 2 కాదు తీరుకు సొమ్ములు ఇచ్చింది ఆ తల్లి కృష్ణవతి దేవి నీళ్ళు బౌలు చెదరటాకుడాల ముంజేది కడియాల ముద్దుటు ఊరాల రంగ తలకు పురాల ముక్కు పట్టుకొని పెట్టెల సొమ్ములు పేరిండా నా బిడ్డకేసిందాన్ని కావాలి పట్టు తీరా పట్టు రైక పట్టుకున్నది రామ 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 పట్టు తీరా పట్టుకొని రామ రామ బిడ్డ వేడి బిడ్డ రాగే చేతులు లాభమ్మా ఎందుకమ్మా పట్టు సీరే పట్టు రేఖ పెట్టెల సొమ్ము నా చేతిలో పెడతాను
నేను ఎందుకు ఒక పిలవలేదు నీ పెళ్లికి నీ అన్న అందాస్తుడో అందరూ బాధపడ్డావు ఇవాళ అన్న వచ్చింది బిడ్డ అన్నయ్య వచ్చిండా అవును ఆత్మగల్ల నాన్న ఇంకా రాడాన్ని చూసినా నాన్న ఆత్మగల్ల వాడు చెల్లి పెళ్లికి అత్యంతలే నాన్నకందిండా ఒక్కడే వచ్చిండా వైరం వచ్చిందావా అన్నతో పాడగా వదిన కూడా వచ్చింది ఆ సీరే రైకే వదిన కాడ తీసుకుపోయి వదినమ్మా నన్ను పెళ్లి ముస్తాబు ఇవ్వను ఎందుకు అంటే నీకు పెళ్లికి తయారైద్దామంటే నాకు పని తీరిక లేదు వదిన కాడికి పోతే అందంగా పుత్ర బొమ్మలని ముస్తాబు ఎత్తది వదిన కాడికి వెళ్ళిపో బిడ్డ తల్లి మాట విన్నాంటే సంబరపడుతుంది అన్న చిన్నంటే సంబరపడుతుంది ఇంద్రాది ఏమి వెళ్ళి వాళ్ళ వచ్చింది ఇళ్ళల్లో కనుక మేడం నిండుకున్నారమ్మా వస్త్రాలు పట్టుకొని పెట్టెడు సొమ్ములు పట్టుకొని ఇంద్రవది అయ్యో రామా అయ్యో రామా చెల్లెల పండే కొనుక్కో పరగా కొనుక్కో మనిషి కొమ్మల కొత్తగా ఆడతాడు చెల్లెల అత్తగారిని రకంగా పోయి రమ్మని నన్ను తీసి బావ చేతులు పెట్టి నాన్ను సమరంగా తాగదోలుతాడమ్మా అన్న యోగా సింతకైనా అన్న బలని రాజా ఏమిటి నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్నయ్యా ఇంతకుముందే వచ్చాను కదా ఒక్కనే వచ్చినావా వదినమ్మ వచ్చింది అన్నయ్య వదిన కూడా వచ్చింది కదా మీ అత్తగారింటి కాడ మీ బామరుదులు వదినలు చెల్లెళ్ళు అందరు సుఖలక్షణంగా ఉన్నారా అందరూ క్షేమంగానే ఉన్నారు అన్నయ్య నువ్వు వస్తావో రావాలని రాకట కొరకు వెహికల్తో ఎదురు చూసిరా ఆత్మగల్ల అంటే నువ్వే అన్నయ్య కానీ పెళ్లి సభలో వాళ్ళు వచ్చిండు నువ్వు కలవట్లో కూర్చున్నావు అన్నా మన వదిన ఎక్కన్నదే ఇంట్లోనే ఉన్నది కదా ఇంట్లోకి పోతా కొంచెం పక్కన జరుగు ఇంట్లోకి ఎందుకు మన తల్లి నాకు ఇష్టమతి పెట్టిన సొమ్ములు ఈ పట్టు సీరి పట్టడానికి నా చేతిలో పెట్టింది వారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ముస్తాబు చేస్తుంది నువ్వు పక్కన జరగ అన్నయ్యా ఓహో ఇవాళ నీ వదినమ్మ నిన్ను పెళ్లి ముస్తాబు చేయాలి అవునన్నా పెళ్లికేంగా అన్నానికి రాలేదు పెళ్లికేంగా పదినానికి రాలేదా అన్న అన్న నేను ఇంట్లో పోవాలి పక్క జరిగి వదినమ్మ నన్ను పెళ్లి ముస్తాబు చేస్తున్నవి పెళ్లి బట్టలు పట్టుకొని పెళ్లి పోషణలు పట్టుకొని ఉత్తర బొమ్మలు తయారు చేయాలని ఇయాలచ్చి అన్న అన్న వదిన వదిన నీ పెళ్లి బట్టలు మునిపోను రూపాయలు 7 మల్ల బంగారు 20 మల్ల ఇత్తనం పోతాయి నీ బట్టలు మునిగిపోను నీ బట్టలు కాలిపోను
దొంగ ఉండా 7,00,000 రూపాయలు. అయ్యో తోడబుడ్డ చెల్లెన్న మనుగారం మనిషిపోయినవా అన్న బిడ్డల మీద కొట్టి ఎంత బాధ సీద మీద పెడితే అన్నా నేను ఇంటికాడ బిడ్డన కాదురా నాన్న మనం అరువుల మీద ఆడదంటే సంబరపడ్డది మన సంబరపడ్డది నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ మన అరువుల్లో ఆడిపిద్దంటే నా కాళ్ళు నీకు తాకుతే నువ్వు ఇంటికాడ బిడ్డవు చెల్లి అని నువ్వు నా కాళ్ళు మొక్కేది కాదురా ఆనాటి ప్రేమాలు ఎడవాయనే ఆనాటి ప్రేమాలు ఎడవాయనే తోడ నేను పుట్టలేదానే కూడా నేను పెరగలేదానే అయ్యో నా అన్న దయగల అన్న బల్లాని ఈడుకు చిన్న పిల్లలైనారో ఇంటికి ఆడి బిడ్డను కొరత నిన్ను మల్ల కొడతానా తిరిగి నిన్ను ఏయ్! నిన్ను మల్ల తిడతానా పదుగురు చెల్లెళ్ళు నీకున్నరానే పదుగురు అక్కారు నీకున్నరానే పదుగురు అన్నారు నాకు లేరాయే పదుగురు తమ్ముళ్ళు మనకు లేరాయే తీర చుట్టాలు మాకిట్లా ఉండే ఇరు వీధికి లెక్క వచ్చింది తీర చుట్టాలు మాకిట్టున్నారు లగ్నం పోలు వస్తాను అన్నా కొరడు మందిరములా పిల్లగాడు పుస్తమైతాడు అన్నో నువ్వు నన్ను కొడుతంటే అన్నా అసలు చుట్టాలు తెలియదు తోడబుట్టుల గంటి కానీ చెప్పకూడదని పూరి పాడవడ ఎంత దొంగ ఎంత లంగా తీర చుట్టాలు మర్రిపోతారే పెళ్లి పిండం కన్నా అదంటే నీకు కదా పట్టేదా కడుపులో తన సాగదోళ్ళ అన్నదమ్ములు చూసిన అన్న అన్నా నబర్నారు వరకట్టాలందరి అందరు నిన్నే చూస్తాను నీ తోడ నేను ఉంటలేదానే కూడా నేను వెరగలేదానే ఆడబిడ్డకు అన్నా నలున్నదాలు ఆశున్నదాలు అవయ్య రాజులు ఎప్పటికి బతుకుంటారా అన్నా నువ్వు నాకు దీవు నేను నీకు తోడు అన్నో అన్నా బల్లాని రాజా కోట్లాదరము నీకున్న గాని పోగలిగే ఆడబిడ్డరు 10 కోట్ల పైసలు నీకున్న గాని పశు కుంకుమ ఆడబిడ్డనే
అంటే ఇప్పుడు లోకం ఏమనుకోవాలి? పదిన మంచిది అన్న చెడ్డోడు అనుకోవాలి. అంటే పాము పగతో వస్తుంటావా? భాగ్యే ఆడబిడ్డ అన్న రాగా రాగా మంచిగా ఉండే అన్న తిని ఆ కట్ట మొక్కన వడ్డీలో మొక్కన వేయండు ఏమైతే దొంగ కానీ అక్కడ మీ అన్న దూరం కొడతా నేను దూరం కొడతారా మీ అన్న నీకు అన్న నేను తయారు చేస్తారా పెళ్లికి పాము పగ అంటే మైత్రమ్మ ఇంద్రి నువ్వు వచ్చి మా ఇద్దరు అమ్మలు వదిలిపుట్టా నీ పెళ్లి మునిపోను నీ పోళ్ళ పిల్లి దునుక నీ మొగడు నువ్వు మున్నవయ్యా నీ మొగడు రావా 7 లక్షల రూపాయలు పోతుంది 7 మళ్ళా బాగా మొత్తాను ఇంకా ఓ కాయితా మంచం తీస్తా ఓ దొంగముండ లోకమంతా మమ్మల్ని ఇడతారు ఎరికేనా కొడతారు ముసలాంజ కొడుకు నీతోనేమైతే కూసరు కన్నాడు వాడు వాళ్ళ దగ్గర పెత్తన్నాడు వాడు అవుతులే ముసలాంజ కొడుకు ఎరికేనా ముసలోడు మట్టల దగ్గర పట్టలేండి సార్ ముసలాంజ కొడుకు ఎరికేనా అయ్యయ్యో 7 లక్షలు ఎంత అపరాధమైపోతినమ్మా పదవులన్నరు లేకపాయే 10 తమ్ముళ్ళు లేరు నేను అబ్బా దగ్గరికి పోతే నావేం తెలుస్తుందో మరి నేను అబద్ధం చెప్పినా బిడ్డ నువ్వు అన్న కొట్టినా నా పెడితే నా వీడు నేను వద్ద చుట్టాలు ఎక్కడ చుట్టాలు మరిపోతే నా పెళ్లి భిన్నం అవుతుందమ్మా ఏంది బిడ్డ అట్లా పోయిన బిడ్డ మళ్ళీ అట్లా తిరిగి వస్తాను మేము అదే తయారు చేయలేదా వదిలేదు అమ్మ సంబరపడుతుంది అన్న సంబరపడతాను కానీ వచ్చింది ఇప్పుడు మేము తయారు కావద్దా మీ తరలే తయారు చేయండి ఎక్కడికే పంపించిందమ్మా అందుకే అన్నారవా మరి బిడ్డ అబద్ధం ఆడే తల్లికి ఎవరక అయ్యకు నువ్వు కొడుకు జరిగిన పంచాయతీ గురించి అవవు తెలియదు అన్నకు నువ్వు చెల్లవు జరిగిన లొల్లి సంగతి కన్న తల్లికి అర్థం కానీ
ఎవరి మనసులోన వారే దాచుకున్నారు. అయ్యో నా బిడ్డ నేనే తయారు చేస్తారా మన బిడ్డ తీసుకుపోయింది ఆ తల్లి కృష్ణవతి దేవి. మంగళ వాళ్ళు వచ్చిన మైల పోయింటి ముందు మైల పూలు పోసిండు. ఇద్దరు పిల్లగాలు మైల పూలు మైల పూలు తీసినప్పుడు ఇద్దరు పోయి మంగళ స్నానం ఇంటి మిగిండా బిడ్డకు పోలో మరి పూలైన బిడ్డకు ఏ ప్రాకారంగా